మైనింగ్ని ఏపీ ఎండీసీకి ఇచ్చేస్తారు. అది ఒక టాక్టికల్ టెక్నిక్. ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో గనుల వ్యవహారాల్లో అత్యధికంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉండే. తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినంత వరకు కాంట్రాక్ట్లు, వ్యాపారాలు, మీడియా, విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు ఇట్లాంటివన్నీ తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటాయి, లేదా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ ఎక్కువ ఉంటాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన కీలకమైన సామాజిక వర్గం వాళ్ళకందరికీ కూడా మైనింగు, అక్కడ కాంట్రాక్ట్లు, ఇరిగేషన్ కాంట్రాక్ట్లు ఇట్లాంటివి ఎక్కువ ఉంటా ఉండే. ఇక్కడ తాజాగా మైనింగ్కి సంబంధించిన దాన్ని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మార్చేసేసి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినా అందుకోవడం కష్టం. అలాంటి తెలుగుదేశం వాళ్ళ చేతికి ఇచ్చి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. దీనికి మధ్య మార్గపు పరిష్కారం మైన్స్ని తీసుకెళ్ళి ఏపీ ఎండీసీకి ఇస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తారు. వాళ్ళు ఇక టెండర్లు పిలవరు. టెండర్ పిలవకుండా పార్టీకి సంబంధించిన నాయకులకి, లేకపోతే కనుక ప్రభుత్వం చెప్పే వాళ్ళకి లీజులకి ఇస్తారు. వాళ్ళు సబ్ లీజ్కి ఇచ్చుకొచ్చుంటారు. అంటే సింపుల్, ఇక్కడ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹1,00,00,000 వర్క్ వచ్చేటటువంటి, అంటే ₹1,00,00,000 గని ఇక్కడ అని చెప్పేసి ఏపీఎండిసి ఇస్తే దాన్ని ఇతను 2 కోట్లకో 3 కోట్లకో, అంటే తీసుకున్న వ్యక్తి 2 కోట్లకో 3 కోట్లకో వేరే వాళ్ళకి ఇస్తాడు. అతను దాంట్లో ఒక 4 కోట్ల 5 కోట్లు సంపాదించుకోవాలి. ఇక్కడ ఏపీఎండిసికి ఓ 10 లక్షలు 20 లక్షలు ఇతను ఇస్తాడు. ఇతని దగ్గర నుంచి తీసుకుని ఈ మధ్యలో వచ్చింది ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది ఒక చక్కటి కాన్సెప్ట్. ఓవరాల్గా మైనింగ్ అనేటటువంటిది నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు చెయ్యదు, ఇది ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే మైనింగుల ద్వారానే ఇవాళ రాజకీయ నాయకులందరూ కోట్లకి కోట్లు పడగలెత్తారు అని ఒక పక్కన చెప్తూ అవి తీసుకెళ్ళి వాళ్ళకి లీజులకి ఎందుకు ఇవ్వకూడదు, వీళ్ళకి సబ్ లీజులు ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచిస్తున్నాం మనం.